ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ చిరంజీవులు గారికి మరియు ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరికీ, అక్కా చెల్లెళ్ళకి, అన్నా తమ్ముళ్ళందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి ఈ జంతర్ మంతర్ ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో ఈరోజు మనం ధర్నా చేయడానికి వచ్చిన తెలంగాణ నుంచి కదిలి వచ్చిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు కూడా నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇంతమందిని చూస్తుంటే మన హక్కుల కోసం మనం పోరాడడం అనేది మొదటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. దాంట్లో కొన్ని సాధిస్తాం, కొన్నింటికి చాలా శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఎంచుకున్న ఈ ధర్నా జనగణనలో కులగణన. మనం ఏదైతే తెలంగాణలో చేసిన ధర్నాలకి, మనం చేసిన ఫైట్కి ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో చాలా మీటింగ్స్ పెట్టారు, చాలా ధర్నాలు చేశారు. మనం తెలంగాణలో సాధించాం. కానీ తెలంగాణలో కూడా ఇప్పటికీ కూడా కొన్ని ఫోన్స్ వస్తున్నాయి, మా అపార్ట్మెంట్కి ఏ దీనికి రాలేదు, మా డీటెయిల్స్ ఎక్కడ తీసుకోలేదు, కానీ మొన్న పేపర్లో వచ్చింది మొత్తం కులగణన అయిపోయింది, సర్వే అంతా అయిపోయిందని పేపర్లో మరి ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా చాలా వరకు జరగాల్సి ఉంది. అంటే మరి దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే సిటీ కల్చర్లో, మొత్తం విలేజ్ కల్చర్లో అయితే అయి ఉండొచ్చు, కానీ సిటీ కల్చర్లో చాలా అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నప్పుడు సర్వే అనేది ఎక్కడ కూడా సరైన సర్వే జరగలేదని చాలా కాల్స్ వచ్చినాయి నాకు. నా సర్వే కూడా జరగలేదు, నా డీటెయిల్స్ కూడా మరి గవర్నమెంట్ తీసుకోలేదు. సో కంప్లీట్ అయిపోయిందని మాత్రం పేపర్కి ఇచ్చుకుంది. మరి దీన్నే సర్వే అంటారా? దీన్నే మేము మేము కంప్లీట్ చేయగలిగామని చాలా గర్వంగా పేపర్లలో చూపించుకుంది ఈ ప్రభుత్వం. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, తప్పకుండా మళ్ళీ ఒక్కసారి రీచెక్ చేసుకోండి. ఇంకా సర్వే జరగాల్సి చాలా ఉంది. అంటే ఏదో చేశాము అనిపించుకొని చేతులు దులుపుకోవడము కాదు, చేస్తే పర్ఫెక్ట్గా చేయండి, లేదంటే మేము చేయలేకపోతున్నామని ఒప్పుకోండి. ఇంకా ఈరోజు చేసే ధర్నాలో ముఖ్యంగా దేశం మొత్తం మనం బీసీలము ఎప్పుడు అన్ని రంగాలలో వెనుకబడే ఉన్నాము. ఎలా జరుగుతుందంటే మనం వాళ్ళు నిలబడితే వాళ్ళ వెనుక వెళ్ళి ఓట్లు వేయించే ఒక యంత్రాలుగా పనిచేస్తూ, వాళ్ళకి బానిసలుగా పనిచేస్తూ వాళ్ళని గెలిపించామని సరదాగా సంబరపడి మనం వెనుకనే నిలబడాల్సి వస్తుంది. అవసరానికి మీరు చాలా గొప్ప, మీరే చాలా ఇంపార్టెంట్ అని మెచ్చుకున్న వాళ్ళు గెలవగానే మనల్ని పక్కన పెట్టేస్తున్నారు. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే, మహిళలు ఇక్కడికి చాలా మంది వచ్చాము. మహిళలకి కూడా ఎలాంటి చట్టసభలలో ప్రాతినిధ్యం లేదు. బీసీ మహిళలంటే ఎప్పటికీ చిన్న చూపే ఉంది. మన రాజకీయాలు పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా 2-3 చట్టసభలలో ఉన్నారు బీసీ మహిళలు. బీసీ మహిళల సంఖ్య ఎంత, అసలు వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తున్న ప్లేస్ ఎక్కడ, ఏ రంగంలోనూ మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా పోటీ పడుతూ అన్ని రంగాలలో అన్ని రకాలుగా సాధిస్తున్నారు. కానీ మహిళలంటే ఎప్పటికీ చిన్న చూపే ఉంది. ముఖ్యంగా బీసీ మహిళలలో కూడా బయటికి రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు, పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా ఏదైతే మహిళా బిల్లు కోసం పోరాడామో, ఆ పోరాడిన దాంట్లో ఇదే జంతర్ మంతర్లో నేను కూడా పాల్గొనడం చాలా గర్వంగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకురాలు కవితక్క ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలలో మేము కూడా పాల్గొన్నాము. ఇప్పుడు మా మహిళలకి 33% సాధించుకున్నాము. కానీ మన బీసీ మహిళలకు కూడా 33% రిజర్వేషన్ తప్పకుండా కావాలి. దానికి ఆ బిల్లు రావడానికి కూడా మీరందరూ, చిరంజీవులు సార్ మరియు మిగిలిన నాయకులందరూ కూడా సహకరించి ఆ బిల్లు వచ్చే వరకు కూడా మళ్ళీ ఇంకొకటి మహిళలందరితో ఇక్కడ సేమ్ ధర్నా చేయించవలసిందిగా దానికి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. తప్పకుండా మేమందరం కూడా మహిళలు బయటకు వచ్చి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ.